మేము మంచిర్యాలలోనే ఉండేవాళ్ళం. మంచిర్యాలలో ఉండేవాళ్ళం. మా బావ ఒక 5 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం మా అక్క పరిచయం సార్. అట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది. మా బావ పెళ్ళి చేసుకున్నాడు సార్. అయిపోయింది. అది మొన్నట్లా ఏమైందంటే ఇక అంటే చిన్న చిన్న వివాదాలు వచ్చి వాళ్ళకు గొడవలు వచ్చినాయి సార్. మా వాడు కొంచెం కొట్టేవాడు సార్, అంటే కొడతాడు అప్పుడప్పుడు. అయితే అట్లా అయ్యేసరికి నా దగ్గరికి వచ్చేసింది. మేము ఒకళ్ళ ఇంటికాడ ఉంటాం సార్. మేము వాళ్ళ ఇంటికి మంచిర్యాలలో ఉంటారా, పెంచుకెళ్ళపేటలో ఉంటారా? నేను అంటే పెంచుకలపేటలో ఉంటాను. నేను ఏం పని చేస్తారు? నేను ఎలక్ట్రీషియన్ చేస్తాను ఇప్పుడు మాత్రం. ఓకే. ఇప్పుడు అక్క వాళ్ళకి గొడవ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది? 4 నెలల నుంచి దసరాకు పోయింది అంటే నా దగ్గర నుంచి మళ్ళీ రాలేదు అని చెప్తున్నాడు. ఎక్కడికి పోయింది అసలు? ఎవరింట్లో ఉన్నది అప్పుడు మా వాదినాన్ని పిలుస్తా సార్. నేను అమ్మ అని పిలుస్తా. అంటే అక్కడ ఉంటాం ఇక 8 years 9 years అవుతుంది. వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం సార్. ఓకే. వాళ్ళ ఇంట్లోనే ఉంటే వాళ్ళ ఇంటికాడ ఉంచేసిన సార్. నేను ఉంచేసి ఇక నేను మా బ్రదర్కి హెల్త్ బాగాలేదైతే ఒకసారి హాస్పిటల్ కూడా వచ్చిన సార్. ఇక్కడనే 1 month క్రితం వచ్చి అటే మళ్ళీ తీసుకెళ్ళిన సార్. మళ్ళీ నేను ఊర్లోనే ఉండిపోయినా. ఇక మీకేమన్నా చెప్పిందా ఇట్లా గొడవలు అవుతున్నాయి అది అని చెప్పి? నాకేం చెప్పలేదు సార్. ఇక నార్మల్గానే ఉంది. నాకు అంతకుముందు ఒకసారి కాల్ చేస్తే ఒక 10 days దాకా ఎన్నో రోజులు నాకు అంత గుర్తులేదు. నాకు కాల్ చేసింది సార్. నేనే కాల్ చేసిన. నేను కాల్ చేసి ఒక 200 కొట్టమన్నా. కొట్టింది సార్. అక్క ఆ తర్వాత ఏదైనా ప్రైవేట్లో జాబ్ చేస్తా అన్నది అట్లా చేస్తాందా? సార్ చేస్తుండే. ఏం జాబ్ చేస్తున్నారు? నార్మల్గా వేరే వాళ్ళ వంట చేస్తా అని వంట చేస్తుంది. మరి అల్లుడు ఎటుపోయిండు? ధ్రువ ఉన్నాడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు. ఏమో సార్, అదే అర్థం అవుతలేదు సార్. నాకు కూడా కనుక్కోవాలని అదే అనుకుంటాను సార్. అంటే మీకు ఎవరి మీద అనుమానం ఉంది? ఇంకొక ఫోన్ కూడా ఉంది, ఆ ఫోన్ నెంబర్ కూడా ఇంకో ఫోన్ నెంబర్ ఉంది అని నువ్వు చెప్పినవాడు కదా మీ బావకి. అయితే అది ఎప్పుడు నీ దృష్టికి వచ్చింది? అది సీక్రెట్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దాని మీద మీకు ఇంకెవరి మీద అనుమానం ఉందా? అనుమానం అంటే ఎవరి మీద లేదు సార్ నాకు. అంటే నార్మల్గా ఆమె కారు ఎక్కింది సార్. అది నాకు అంత తెలియదు సార్. వెళ్ళిపోయింది సార్. ఇక నాకు అనుమానం అంటే ఎవరి మీద లేదు సార్. అంత మొత్తం మీద సోదరుడు ఆ సోదరి సైతం చెప్తున్నటువంటి పరిస్థితి, ఎవరి మీద అనుమానం అయితే లేదు. దీనికి సంబంధించి మరి ఏమైందో తెలియనటువంటి పరిస్థితి, ఆ దుస్థితిలో ఉన్నామని చెప్తున్నటువంటి అయితే విషాదాన్ని నింపింది. ఒక ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులని పెద్దల్ని అందరినీ ఎదిరించింది. తమకు ఇష్టమైనటువంటి వ్యక్తి భరత్ అనేటువంటి వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. అది కాస్త సీక్రెట్గానే ఉంచినట్టు సమాచారం అందుతుంది. గత కొంతకాలం నుంచి మంచిర్యాల సమీపంలోనే ఉంది. అయితే ఇటీవల దసరాకి గొడవలు స్టార్ట్ అయ్యి దసరాకి ఇంటికి వస్తాయంటే అప్పటి నుంచి మళ్ళీ రాలేదు. ఏం జరిగింది? దీని మధ్యలో ఎవరున్నారు? అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ మమత డెడ్ బాడీ, అన్నోన్ డెడ్ బాడీగా ట్రేస్ అవుట్ చేసిన తర్వాత మమతగా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ధ్రువ, ఈ భరత్ మమతల కుమారుడు ధ్రువ ఎక్కడున్నాడు, ఎక్కడ మిస్ అయ్యాడు అనేది మిస్టరీగా మారింది. పోలీసుల విచారణలో తేలాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం విచారణలో తేలేటువంటి అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university. బ్రేకింగ్ న్యూస్. కరీంనగర్లో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. ఆయిల్ ప్యాకెట్ తీసుకొస్తానని ఇంట్లో నుంచి తన బిడ్డతో కలిసి బయటకు వెళ్ళిన ఒక మహిళ ఆ తర్వాత శవమై తేలింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆ మహిళ ఆయిల్ ప్యాకెట్ తీసుకొస్తానని చెప్పి వెళ్ళింది. ఆ తర్వాత ఒక కార్ ఎక్కి వెళ్ళింది. ఆయిల్ ప్యాకెట్ కోసం కాదు, కానీ ఇంట్లో మాత్రం ఆయిల్ ప్యాకెట్ తీసుకొస్తానని చెప్పి వచ్చి కార్ ఎక్కింది. ఆ సమయంలో ఆమె ఎత్తుకుని ఉన్న, ఇప్పుడు మీకు ఫోటోగ్రాఫ్లో కనిపిస్తున్న ఆ మహిళే ఎత్తుకుని, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు మొదటి బాక్స్లో, ఇంట్లో ఆయిల్ ప్యాకెట్ తీసుకొస్తానని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళ బాబుని తీసుకొచ్చి ఆ కారు ఎక్కి వెళ్ళింది. ఆ మహిళ ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులంతా వెతికారు. అయినా ఆమె జాడ తెలియకపోవడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత వెతికితే ఇప్పుడు ఆమె శవంగా కనిపించింది. ఆమె పేరు మమత. మమతను ఎవరో కిరాతకంగా చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆయిల్ ప్యాకెట్ తీసుకొస్తానని చెప్పి కారు ఎక్కి వెళ్ళింది మమత. మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. కరీంనగర్ జిల్లా కురికాల ఎస్ఆర్ఎస్పి కాలువ దగ్గర
శవంగా తేలింది మహిళ. 6 సంవత్సరాల క్రితం మంచిర్యాల జిల్లా కాశీపేటకు చెందిన భరత్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మమత భరత్లకు ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే మమతని ఎవరు చంపారు, ఎందుకు చంపారనే దానిపై క్లారిటీ రావడం లేదు. పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పుడు ఆ మహిళ ఎక్కి వెళ్ళిన కారు ఎవరిది, వెళుతూ వెళుతూ ఆ మహిళ ఎవరితో ఫోన్లో మాట్లాడింది, ఆయిల్ ప్యాకెట్ తీసుకొస్తాను అని బయటకు వచ్చిన మహిళ తన బిడ్డను తీసుకుని బయటకు వచ్చి కారు ఎందుకు ఎక్కింది, అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు భర్త మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. అన్నతో మాట్లాడతా వీడియో చూడండి. చూడకు ఇప్పుడు మీ బాబు మీరు వీడియో తీసుకోవాలి. మీ బాబు ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఏడా దొరికిందంటారు? ఏం జరిగింది చెప్పండి. అసలు ఏమైంది అని అంటే అసలు మీరు ఇద్దరికి ఎప్పుడు అంటే ఆమె మమత ఎప్పుడు పోయింది మంచిర్యాలకి? 4 months అవుతుంది. 4 months అంటే 4 months నుంచి నీకు టచ్లో లేదా? అంటే ఏమైంది, ఏమన్నా గొడవలు ఉన్నాయా మీ ఇద్దరికి? ఏం లేదు, మంచిగానే ఉన్నారు. అంటే ఏం చేస్తే మొదలు 25వ తారీఖు నాడు అక్కడి నుంచి మంచిర్యాలకి వెళ్ళి బయలుదేరిందని చెప్పి తెలియదు. అది వెళ్ళిందో నాకు తెలియదు. వాళ్ళ తమ్ముడు అయితే నాకు 25th 26th ఫోన్ చేసిండు, బాగా అక్క నీ దగ్గరికి వచ్చిందా. నా దగ్గరికి ఎందుకు వస్తుంది, నువ్వు అట్లా ఫోన్ చేసేది ఉంటే వచ్చేది ఉంటే నా దగ్గరికి డైరెక్ట్ వస్తుంది. నువ్వు అట్లా ఫోన్ చేయాల్సిన సో భర్త మాట్లాడుతున్నాడు. కానీ ఆమెను ఎందుకు చంపారు, ఎవరు చంపారో తెలియడం లేదు. ఆమె ఇంట్లో ఆయిల్ ప్యాకెట్ తీసుకొస్తానని చెప్పి తన బిడ్డతో కలిసి బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ బిడ్డ కూడా ఎక్కడున్నాడో తెలియడం లేదని చెప్తూ ఉన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ప్రేమించి పెళ్లాడింది, ఆసిఫాబాద్ కొమరం జిల్లా నుంచి మంచిర్యాలకి మకాం మార్చింది. 5 సంవత్సరాలు కలిసే ఉంది. అయితే ఈ మధ్య ఏం జరిగిందో, దసరాకి వెళ్ళి వస్తా అని వెళ్ళినటువంటి మహిళ ఏమైందో తెలీదు. 4 మాసాల నుంచి భర్తతో దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. తాజాగా కట్ చేస్తే శనివారం ఆమె మిస్ అయినటువంటి విజువల్స్, సీసీ ఫుటేజీ విజువల్స్ మంచిర్యాలలో ఉన్నాయి. ఈ క్రమంలో ఒక గుర్తు తెలియని శవం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురికాల కాలువ పక్కన కొన్ని ముఖం పైన గాయాలయ్యాయి. ఆమె ఎవరు అనేది ట్రేస్ అవుట్ చేసే పనిలో పోలీసులు ఉన్నటువంటి క్రమంలో సో మిస్సింగ్ కేసు ప్లస్ ఇక్కడ గుర్తు తెలియని శవం టాలీ అయ్యాయి. దీంతో తమకు సంబంధించినటువంటి యువతి అని చెప్పి వారి బంధువులు వచ్చారు. ప్రస్తుతం మనం కరీంనగర్ హాస్పిటల్లో మార్చిలో పోస్ట్ మార్టం కొరకు ఉంది. ప్రస్తుతం ఇదంతా కూడా ఒక సందడి అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి. కరీంనగర్లో ఇట్లా బంధువులు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యాయా లేదంటే ఇంకేమైనా కారణం అనేది తేలాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఆమె గతంలోనే 2 ఫోన్లు మెయింటైన్ చేస్తున్నది. కొంత మనస్పర్ధలు వచ్చాయి. పెద్దల సమక్షంలో ఇంటికి రావాలని పిలిచాను, అయినప్పటికీ కూడా స్పందించలేదు అని చెప్పేసి సమాచారం అందుతుంది. ఈ క్రమంలో ఏం జరిగింది, అయితే మిస్టరీ ఏంటంటే భరత్ మమతలకి సంబంధించినటువంటి కాపురానికి గుర్తుగా ధ్రువ అనేటువంటి బాలుడు, 4 సంవత్సరాల బాలుడు మిస్ అయ్యాడు. ఎక్కడున్నాడు ఆ బాలుడు, ఎటు పోయాడు అనేది మనకి అంతుబట్టకుండా ఉంది. పోలీసులు మాత్రం గంగాధర పోలీసులు కేసు నమోదు చేసుకొని అనుమానాస్పద స్థితిగా మృతిగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇరు వర్గాల నుంచి కంప్లైంట్ చేయడం జరిగింది. దీని వెనుక ఎవరున్నారు, మరి ఎట్లా ఈ పరిణామం చోటు చేసుకుంది అనేటువంటి కోణంలోనే వీళ్ళు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎవరైనా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితమైనటువంటి సమాచారం లేదు, అందట్లేదు. దీనికి సంబంధించి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి బంధువులు, ఇటు మమతకు సంబంధించినటువంటి బంధువులు అలాగే భరత్కు సంబంధించినటువంటి బంధువులు కూడా ఉన్నారు. అమ్మ ఏం జరిగిందమ్మా, అసలు ఏంటి, మీరు ఎప్పుడు చూశారు ఆమెను? మీకు మమత ఎన్ని రోజుల కింద కనబడ్డది, ఏమైనా గొడవలు అవుతున్నాయని చెప్పిందా? గొడవలు అని ఏం చెప్పలేదు సార్. 1 నెల క్రిందట మా రూమ్కి వచ్చింది నా సొంత చెల్లె. ఆమె సొంత చెల్లె ఏమైందో తెలియదు సార్. నిన్న మా తమ్ముడు ఫోన్ చేసి ఇలా చెల్లి చనిపోయింది అక్క అని అనేసరికి నేను వచ్చేసిన, హాస్పిటల్ ఉన్నదని చెప్తే. అంతే, నాకు తెలియదు సార్. ఇక అంటే మమతకు సంబంధించి, భరత్ మమతకు సంబంధించి ప్రేమ వివాహాన్ని మీ తల్లిదండ్రులు అంగీకరించిండ్రా? మీరెక్కడ ఉంటారు? మేము ప్రస్తుతానికి జనగాంలో ఉంటాం సార్. జనగాంలో అంటే మా అమ్మ వాళ్ళకు తెలియకుండానే ఆమె లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చింది. ఓకే, అంటే తెలియదు అమ్మ వాళ్ళకి పెళ్ళైన విషయం? తెలియదు, పెళ్ళి అయింది తెలుసు కానీ అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నదని మా వాళ్ళకు ఇష్టం లేదు. అంతే, ఇష్టం లేదు, మాట్లాడారు. ఓకే, ఇప్పటికి మాట్లాడారు.
ఇప్పుడు మీ చెల్లె కొద్ది రోజుల నుంచి జాబ్ చేస్తా అంటున్నది. ఆమెతోని భరత్ అనేటువంటి వ్యక్తితోని 4-5 నెలల నుంచి దసరాకు ఇంటి నుంచి పోయిందంటే మళ్ళీ రాలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీని గురించి మీకేమన్నా చెప్పిండ్రా? అసలు నాకేం చెప్పలేదు సార్. మీతో ఫోన్లో మాట్లాడుతుండేనా? అంటే ఎప్పుడు మాట్లాడకపోతుండే, మొన్న మాట్లాడింది 1 నెల కిందట, అంతే. ఇక మీ కుటుంబంలో మీరెందరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు? ఇప్పుడు చనిపోయిన ఒక చెల్ల, నేను పెద్దదాన్ని సార్. నా వెనుక మా తమ్ముడు వెనుక ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇంకొక తమ్ముడు. 2 తమ్ముళ్ళు ఉన్నారు, 2 అక్క చెల్లెలు.